తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినా కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాజకీయానికి దేవుడిని అడ్డం పెట్టుకుని ప్రచారం చేసే దుర్మార్గమైన సంస్కృతిని చంద్రబాబు తెచ్చారని మండిపడుతున్నారు. దేవదేవుడికి అపచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కలుషిత రాజకీయాల ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి అన్న ప్రసాదాలలో లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని పశువు కొవ్వు కలిసిందని ప్రచారం చేసినటువంటి ప్రభుత్వం ఇది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో సుబ్బారెడ్డి గారు ఆర్డర్ తీసుకొచ్చి దీని మీద ఎంక్వైరీ వేయించితే సిబిఐ ఛార్జ్షీట్లో పడేసింది. దీనిలో పంది కొవ్వు లేదు, జంతువుల కొవ్వు లేదు అని. అప్పటి నుంచి చంద్రబాబు మాట్లాడలా, నోరు పడిపోయింది, నోరు ఎత్తటల్లా. ఇలా రాజకీయానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ప్రచారం చేసే దుర్మార్గమైనటువంటి సంస్కృతిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం చాలా దురదృష్టకరమైన సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎలుకలు ఏ విధంగా మనుషుల కంటే కూడా ఎలుకలు ఎక్కువ లోపల, అది చాలా పవిత్రత, చాలా నాణ్యత అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. ఇదేనా మీ పవిత్రత? మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా కానీ భక్తులు చనిపోయిన సంఘటన ఎప్పుడైనా చూసారా? అది చంద్రబాబు ప్రభుత్వం జరుగుతుంది. ఎందుకంటే దేవదేవుడికి అపచారం చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి మీద అపవాదులు వేస్తున్నారు, లడ్డూ ప్రసాదాన్ని అవమానిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరిదండి? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుదే కదా. ఆయిల్ శాంపుల్ ఎవరు ప్రభుత్వ హయాంలో తీశారు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శాంపుల్ తీసింది. తన కలుషిత రాజకీయాలని ప్రారంభంలో ఎన్టీఆర్ని వాడాడు, ప్రచారం చేసి రాజకీయాలను కలుషితపరిచి రాజకీయాన్ని ఆయన తెలుగుదేశం పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు చేసినటువంటిది. ఈ కలుషిత రాజకీయ నాయకుడు భగవంతుడి యొక్క ప్రసాద పట్ల భక్తులకున్న విశ్వాసాన్ని తన కలుషిత వ్యాఖ్యల ద్వారా బాధించాడు. భక్తుల యొక్క మనోభావాల్ని గాయపరిచాడు. భక్తుల యొక్క విశ్వాసం మీద అతి ఘోరమైనటువంటి కలుషిత వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారం చేయిస్తున్నారో ప్రజలు అడగాలి. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మంపై అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ధర్మాన్ని సంస్కృతిని కాపాడాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు మాట్లాడేటటువంటి క్లిప్పుల్ని వారి యొక్క స్టేటస్ల్లో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో చెత్త పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోటీ పడలేక, గత ప్రభుత్వాన్ని పోల్చుకోలేక